డిస్క్ ప్లేట్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ కూడా ఉంది మావ. కాకపోతే ఏంటంటే ఇక్కడ డిస్క్ అనేది లేదనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హీట్ అయినప్పుడు బైక్ దీంట్లో ఫ్యాన్ ఉండే తిరుగుతుంది కదా, లోపల ఫ్యాన్ ఉన్నది, బయట ఇక్కడ జాలిలా ఉంది మావ, ఇది కూడా ఉంది. కాకపోతే అది వర్క్ అవ్వదు. మావా, ఈరోజు వ్లాగ్ మొత్తంలో ఈ బైక్ని ట్రోల్ చేద్దాం. మీ అందరికి కొంచెం కొత్తగా ఉంది కదా, కొత్తగా కాదు మావా, ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూసారనుకోండి చాలా వింత ఉంటుంది. కానీ ఎండ్ వరకు చూసిన తర్వాత మాత్రం చెత్తగా ఉందని మాత్రం అనకండి. సో ట్రోల్ ఎట్లా చేస్తామని అనుకుంటున్నారు కదా, సో చూపిస్తాను ఆగండి. దీని దగ్గరకు వచ్చి ఒక్కొక్క పార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, నిజంగా ట్రోల్ అయిపోతుంది బైక్ కూడా. ఒకవేళ ఈ వీడియో కనుక మా బ్రదర్ చూసాడు అనుకోండి, నన్ను చెప్తాడు. సో ఎందుకంటే బైక్ వచ్చేసి మనది కాదు, మన బ్రదర్ది. సో మనం ఇచ్చేసి ఏంటంటే ఇప్పుడు ట్రోల్ చేసాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు బైక్ అడిగితే మాత్రం అస్సలు ఇవ్వడు. సో అది కామనే, కానీ మనం ట్రోల్ చేద్దాం, ట్రోల్ చేసి దూరం తిరిపేద్దాం మన బైక్కి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు కూడా. మావా, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి దొరికింది. సో ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్దాం ట్రోల్ చేసుకుంటూ. చూడండి, ఇదిగో మావా, డిస్క్ ప్లేట్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ కూడా ఉంది మావా. కాకపోతే ఏంటంటే ఇక్కడ డిస్క్కు అంటే డిస్క్ ఉంటుంది కదా, సో ఆ డిస్క్ అనేది లేదనమాట. సో ఏడిపోయింది ఇది బైక్. ఓకే మావా, బ్రేక్ ఉంది, డిస్క్ ప్లేట్ ఉంది, కానీ డిస్క్ ఎక్కడ? ఇది పక్కన పెట్టండి, ఇంకా ఉన్నాయేమోవా. ఇదిగో ఇది కనిపిస్తుందా? ఈ పార్ట్స్ మొత్తం వెళ్ళిపోయింది. ఇది ఏడికి పోయిందంటే మా సైడ్ ఉన్న రూట్లు అట్లాంటివి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హీట్ అయినప్పుడు బైక్ దీంట్లో ఫ్యాన్ ఉండే తిరుగుతుంది కదా, లోపల ఫ్యాన్ ఉన్నది, బయట ఇక్కడ జాలిలా ఉంది మావా, ఇది కూడా ఉంది. కాకపోతే అది వర్క్ అవ్వదు. ఇంకా చాలా ఉన్నాయి మావా, చెప్పుకుంటూ వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి సైలెన్సర్ దగ్గరికి వెళ్తే ఇదిగో చూడండి, సైలెన్సర్ ఉంది. దీని లోపల ఒకటి ఉంటుంది మావా, అంటే చిన్న చిప్పులా ఉంటుంది అది. సో దాన్ని అనేది తీసేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీడియో చేస్తాను చూడండి, అట్లా ఫైర్ అనేది కొట్టొచ్చు మావా. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూస్తే ఇది మొత్తం వంగిపోయి ఉంటుంది మామ. ఎందుకంటే దీనికి ఇంత ముందుకు యాక్సిడెంట్ అయింది. సో బైకు ఫోటో వేస్తాను చూడండి. సో చూసారు కదా, అలా బైక్ మొత్తం పుచ్చి అయిపోయింది. అప్పుడు అనేసి ఇది మొత్తం వంగిపోయింది. కానీ ఇది ఉంది కదా మావ, ఇది చినిగిపోయింది. యాక్చువల్లీ ఇది మొత్తం మంచిగా ఉండే. మాకు అప్పుడు చిన్న దుడ్డ పుట్టింది మావ. దాన్ని ఏం చేసామంటే దీన్ని పక్కనే కట్టేసాము. అది వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు కొరికింది. సో ఇక్కడ ఘాట్లు కూడా ఉంటాయి, చూపిస్తాను నాకండి. ఇదిగో ఇక్కడ చిన్న చిన్న ఘాట్లలో ఉన్నాయి కదా ఇవి. సో ఇదంతా కొరికేసింది. ఆ తర్వాత అది ఆగట్లేదు మావ, చినుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇక మీటర్ దగ్గరికి వస్తే ఇది ట్రోల్ చేసినట్లు లేదు మావ, మీకు చూపించినట్లుంది. ఇదిగో ఇక్కడ తగులుతుంది మావ, ఇది అనేసి ఇక్కడ తగులుతుంది. తద్వారా అప్పుడప్పుడు హ్యాండిల్ ఇక్కడే అయిపోద్ది, స్టక్ అయిపోయి ఇటు రాదనమాట. కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలన్నమాట దీని మీద. సో చెప్పాను కదా, బ్రేక్ అవుతుంది బట్ నాట్ వర్కింగ్. ఎందుకంటే దీనికి డిస్క్ అనేది తీసేసాం, ఎందుకంటే అది స్టక్ అయిపోయింది. సో మనం కీ ఆన్ చేస్తే మనకు మొత్తం తెలిసిపోయింది. మనకి ఇప్పుడు ఇంతగానం చూపిస్తుంది కదా మావా, ఓన్లీ ఆర్పిఎం మాత్రమే వస్తుంది. సో చూడండి, మీకోసం నేను మళ్ళీ ఆఫ్ చేసి మరీ ఆన్ చేశాను. మనకు ఆర్పిఎం మాత్రమే చూపిస్తుంది. మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది మాత్రం పని చేయట్లేదు. అంటే ప్రాబ్లం మళ్ళీ ఇక్కడే ఉంది. సో దీని లోపల ఈ వైర్కి ఏదో లోపల గడ్డలా ఉంటుంది అంటమ్మా, అది పోయిందన్నారు.
సో దాన్ని వేయించడం ఎందుకులే అనేసి సైలెంట్గా అయితే ఊరుకున్నాం. సో ఇంకా చాలా ఉన్నది మావా, ఇదిగో బ్యాటరీ చూపిస్తుంది. సో ఒక సైడ్ లైట్స్ మావా, అదే ఇంక్యులేటర్స్ అంటారు కదా, ఇంక్యులేటర్ ఏంటి మావా అది ఏంటోలే, ఇది ఇక్కడ ఇదిగో చూడండి అండ్ అటు చూపిస్తుంది కదా, మనం అక్కడ సైడ్ వేసాం. బట్ మనకి ఇక్కడ చూసినా లేవు అండ్ అక్కడ చూసినా ఇంక్యులేటర్స్ అనేది లేవు మావా, ఇవి సైడ్ లైట్స్ అయితే లేవు అనమాట. ఇంకా చాలా ఉన్నది. సో లైట్ మాత్రం ఆటోమేటిక్ మావా, ఇదిగో ఇది అసలు వర్క్ అవ్వట్లేదు. ఇది మాత్రం వర్క్ అవుతుంది అండ్ సెల్ఫ్ వర్క్ అవుతుంది, కాకపోతే ఇది మాత్రం వర్క్ అవ్వట్లేదు, స్టక్ అయిపోయింది. ఓకే, ముందరకు చూసుకుంటే డిస్కో లైట్స్ ఇదిగో చూడండి, నైట్ టైంలో బాగా వస్తుంది మావా. ఒక ఫోటో తీసి పెడతానులే. కానీ ఇంకా ఏముంది మావా దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి, దీని లోపల చూస్తే వైర్లు మొత్తం పోయినాయి మావా. ఆగండి మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదిగో ఇంతకుముందు ఫోటో చూసారు కదా, సో అలా కింద పడ్డం జరిగింది, ఆ తర్వాత పుట్టు అవ్వడం కూడా జరిగింది. సో మనకి మెయిన్గా ఏంటంటే ఇంజన్, దీని గురించి పెద్దగా మాట్లాడకూడదు. ఇది BS 3 4 మావా, నాకు తెలిసి 4 అనుకుంటున్నాను. అందుకే మావా ఇంత పొట్టు అయినా మన చేతులు ఇంకా అవుతుందంటే నార్మల్ విషయం కాదు. సో ఇప్పుడు మీకు ఇంకోటి చూపించాలి. ఇక్కడ పగిలిపోయింది కదా చిన్నగా, దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు, దీని లోపల ఒక బ్యాటరీ ఉంటుంది. సో చూపిస్తాను ఆగండి. ఇదిగో కనిపిస్తుందా, ఇదేమవుద్దన్నమాట, దీనివల్ల స్టార్ట్ అవ్వట్లేదు మావా. ఇక్కడ ఒక కలెక్షన్ కూడా ఉంటుంది ఇదిగో బ్యాటరీకి. సో మనకి అక్కడ సెల్ఫ్ కొట్టినప్పుడు స్టార్ట్ అవ్వదు, జస్ట్ కిటిక్ అని సౌండ్ వచ్చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ కొట్టి 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 ఏమైందంటే క్లియర్గా చూపిస్తాను. ఇదిగో మావా పగిలిపోయింది మొత్తం. దీంట్లో నుంచి చూస్తే బ్యాటరీ కనబడుతుందమ్మా మీకు రెడ్ కలర్లో. సో అక్కడ అయితే జాయింట్ ఉంది, సో దాన్ని ఏం చేయలేం. దీని మెయింటెనెన్స్ అంటే ఏముండదు మావా, ఒక 4 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి ఆయిల్ చేంజ్ చేపిస్తారు. టోటల్గా బైక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బైక్ అయితే ఉంటుంది కానీ ఏం వర్క్ కాదు, కాకపోతే రోడ్ ఎక్కితే మాత్రం నార్మల్గా వెళ్ళదు మావా, కొడితే చాలా స్పీడ్ వెళ్తుంది. సో దీంట్లో చూడండి వైల్డ్ అనేది ఎలా ఉన్నాయో, ఇదేంటి మా ఆర్ తీసుకున్నట్టున్నది మా, ఇది చూడండి ఇదిగో కట్టేస్తున్నది మళ్ళీ. ఓకే, నాకు తెలిసి ఈ వీడియో తర్వాత నాకు అసలు బండి మళ్ళీ చేతిలోకి రాదు మావా. సో ఫైనల్ చూసారు కదా మావా, ఇది వచ్చేసి మన బైక్ అనమాట, అంటే నాది కాదు మా బ్రదర్ది. సో మనం బ్రదర్ది అయితే ఏంటి మనం పుట్టుకోడు కొట్టడం మనకి అలవాటు కాబట్టి, సో నాకు నచ్చినట్టు నేను నడుపుతుంటాను. సో ఈ వీడియోకి ఇంతే మావా, మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వస్తాను. నాకు తెలిసి నాకున్నంత దూరం ఎవరికి ఉండదు మావా, అందుకే ఇంత ఓపెన్గా బైక్ గురించి అయితే రివీల్ చేసి పాడదబ్బాను, అంటే ఎట్లుంటుంది అట్లుంటుంది అనేసి. సో ఒకవేళ మా బ్రదర్ చూస్తే మళ్ళీ నాకు బైక్ ఇవ్వడేమనుకుంటున్నాను. సో ఇవ్వకపోయినా మనకు గుంజుకుందాం, తెలుసు కదా ఉంటుంది మనతోని. సో మీరైతే వీడియోకి అయితే లైక్, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.